ఈరోజు మనం ముందుగా రవ్వ లడ్లు తయారు చేసుకున్నాము. దానికి కావాల్సిన పదార్థాలు: ఒక కళాయిలో 4 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకొని వాటిలో డ్రై ఫ్రూట్స్, జీడిపప్పు, బాదం, కిస్మిస్ వేసి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చిన దాకా ఫ్రై చేయాలి. ఫ్రై చేసిన తర్వాత ఒక గిన్నె తీసుకుని గిన్నెలోకి సైడ్లో పెట్టేసేసుకోవాలి. తర్వాత 1/2 కేజీ రవ్వ తీసుకుని రవ్వ కూడా నెయ్యిలో ఫ్రై చేయాలి. కొంచెం కలర్ మారిన దాకా బ్రౌన్ కలర్ వచ్చిన వరకు ఫ్రై చేయాలి. కొంచెం లైట్గా సిమ్లో ఫ్రై చేసి దాంట్లో పచ్చి కొబ్బరి, ఎండు కొబ్బరి తురుము, ఆ తురుము కూడా దాంట్లో వేసి ఫ్రై చేయాలి. ఈ రెండు కొంచెం ఒక 5 నిమిషాల దాకా ఫ్రై చేసి మంట స్లోలో పెట్టుకుని ఫ్రై చేయాలి. ఫ్రై చేసి 1/2 కేజీ రవ్వకి 1/4 కేజీ పంచదార కూడా వేసి 2-3 నిమిషాలు పంచదార, రవ్వ అన్నీ ఫ్రై చేయాలి. నిమిషాలు వచ్చినాక ఫ్రై చేసి దాంట్లో బాగా జీడిపప్పు ఫ్రై చేసి వేసి ఇంకా మంట తగ్గించేసి డ్రై ఫ్రూట్స్ వేసి అంతా మిక్స్ చేసేసి గ్యాస్ పైన బంద్ చేసేసేసి పాలు తీసుకుని పాలు చక్కగా మోయినంగా తీసుకుని సరిపడినంత పాలు తీసుకుని అలా కలుపుకుంటూ ఉండాలి. అలా కలుపుకుంటూ ఉండి దానికి ఇంకా లడ్డు చుట్టేసేసుకోవాలి. అంతే, ఈజీ. రవ్వకు తగ్గట్టు పాలు చూసుకుని అలా లడ్డు చుట్టేసుకుంటుంది. ఎంతో తీయగా టేస్టీగా ఉండే లడ్డు తయారీ. నాకైతే బాగా వచ్చింది. ఎంత చక్కగా కుదిరింది. ఎంతో ఇష్టమైన లడ్డు ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్, మనం కావాల్సిన రవ్వ లడ్డు తయారైపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.